మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కృపగల తండ్రి దయగల మనసు నీ బంగారు పాదాలకు నాలుగు స్థుతులు స్తోత్రంలో గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరి రేకాల సమయం సజ్జ లేఖించి ప్రార్థించగా వాక్యమైనది వాక్యంలో మాతో మాట్లాడి మీరే మహిమాదంతా ప్రభావం పొందమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నడుదమ కర్పార్చన వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనములు ఈ విధంగా రాబడింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వచనములు ఈ విధంగా రాబడినవి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవు నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ విశ్వాస జీవితంలో దేవునికి కోపము పుట్టించే పని చేయకూడదు అంటున్నాడు. అంటే ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు మనలను విశ్వాసంలోనికి ఏ విధంగా అయితే నడిపించాడో ఆ విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించు ఆయన క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటను కానీ మాట యొక్క ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ కాకుండా మరి ఏ ఇతరమైన వాటి అందు మనస్కరించక ఆత్మ సంబంధమైన వాటి అందు నిలిచిన వారమే ఉండాలి. కాబట్టి ఇక్కడ జీవము కలిగిన దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో అంటున్నాడు. అంటే ఒకవేళ అపవాది యొక్క ఆలోచనల చేత తలంపుల చేత మీ హృదయాలు కఠినపరచబడతాయేమో, ఆ కఠినపరచబడితే కనుక మీరు విశ్వాసం నుంచి దూరపరచబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను అంటున్నాడు. అటువంటి హృదయాలు అటువంటి తలంపులు ఉండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అపవాది మనలను నాశనానికి నడిపించేవాడు. మన హృదయాలను మన హృదయ అంతరంగాలను మరి దేవుడు తన యొక్క వాక్యము చేత నింపుతున్నప్పుడు అపవాది వచ్చి దానిని మన నుండి దూరం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచనలు తలంపులు అపవాది నుండి కలగకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. కాబట్టి నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటికీ వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుండా ఆయన చెప్పుచున్న వాటిని గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి. చాలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తు యేసు పాలివారమై ఉండుము అన్నాడు. అంటే క్రీస్తులో మనము కొనసాగాలంటే, క్రీస్తు యొక్క విశ్వాసములో మనం కొనసాగాలంటే ఏది మన యందు నిలిచి ఉండాలో, ఏ శరీరధారి అయిన ప్రభు తన వాక్యమును మనకు తెలియజేసి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని ఏదైతే ఆయన చెప్పాడో ఆ మాటల్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అంటారు. అంటే ఆయన మాటను బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆ ఆత్మ సంబంధమైన విశ్లేషాలను బట్టి మరి కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకొనకూడని అంటున్నాడు. అంటే కోపం అంటే ఏంటి? అపవాది వచ్చి మీ హృదయాలను అభ్యంతపరిచి విశ్వాసం నుండి మిమ్మల్ని తొలగ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీలో మీ యొక్క ఆలోచనల తలంపులో వాక్యమునకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను, దేవుని ఆత్మకి ఇవ్వవలసిన ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాడు. కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములు కఠినపరచకూడని ఆయన చెప్పిన కనుక అంటే ఏంటి? హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనము వాక్యానుసారంగానే ఉండాలి తప్ప వాక్య విరోధంగా జీవించకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నప్పుడు అపవాది వచ్చి మనలను నాశనానికి నడిపించేవాడైనాడు. కాబట్టి పాపం వల్ల కలుగు ఆ యొక్క భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచబడకున్నట్లు అంటాడు. పాపము వల్ల వచ్చు అంటే ఏది? ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీవితం మరణమైంది. కాబట్టి
ఆది తల్లిదండ్రులు ఏదైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో ఆ పాపము నుండి, మరణం నుండి మనల్ని విడిపించిన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, విశ్వాసంలో కొనసాగుతూ ప్రతి దినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకునడి అంటే హెచ్చరించచ్చు. దేవుని మాట చేత, దేవుని ఉపదేశము చేత, దేవుని ఆలోచన చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత మనము నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క ప్రేమ చేత నిలిచి ఉంటామో అప్పుడు మన యందు అపవాది ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంటే ఏది మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసములో కొనసాగవారమై ఉండాలి. యేసుక్రీస్తు నందు మనము విశ్వాసములో ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే ప్రభు తిరిగి మరలా వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా, దేవుని యొక్క ఆలోచనగా ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఆనాడు హెబ్రీ సంఘానికి, నాడు సార్వత్రిక సంఘానికి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల అంటే అంతము అంటే ప్రభు రాకడ వరకు, అంటే మన పోకడ ఆయన రాకడ ఏది ముందైనా దేని యొక్క చిత్తానికి మనము లోబడి ఉండాలి. ఒకవేళ మనము ఆ చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆయన మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి మనకి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము తన మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా అంటాడు. అంటే ఎవరి మట్టుకు వారు దేవుని యందు విశ్వాసమునందు, వాక్యమునందు బలపరచబడినప్పుడు వారిలో దేవుడు తన కార్యాన్ని జరిగించననే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలివారై ఉందరు అంటారు. అంటే ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏక హృదయం, ఏకాత్మ కలిగి సదాకాలం ఆయనతో మనం జీవించాలంటే ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి ఏదైతే ఆయన చెప్తున్నాడో దేవునికి కోపము పుట్టించే పనులు, ఆయనకి ఇబ్బంది కలిగించే పనులు, ఆజ్ఞాతిక్రమం చేసే పనులు ఇవేమీ చేయకుండా అపవాదికి చోటేయకుండా ఆత్మానికి నిలిచిన వారే, క్రీస్తు యొక్క రక్తంలో, క్రీస్తు యొక్క ప్రేమలో కడగబడిన వారే నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా అన్నాడు. అంటే దేవుని వాక్యముల ప్రకారం, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ యొక్క జీవము గల దేవుని కలిగిన విధానం ఏదైతే ఉందో అది మనల్ని విశ్వాసంలోనికి నడిపించేదే ఉంది. కాబట్టి నేడు మనము ఆయన యందును, ఆయన మన యందును నిలిచినట్లు ఏ శరీరధారి అయిన క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చారో ఆయన మరణించి తిరిగి లేచి మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు. నేడు ఆయన యందును, ఆయన మాటల యందును విశ్వాసం కలిగిన వారమే. ప్రభు తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఆయన ఎదుట మనము పాపము లేని వారముగా, దోషము లేని వారుగా, నీతి న్యాయములు జరిగించు ఆయన చిత్తమును అనుసరించి వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నాడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, వాక్యధారిగా, శరీరధారిగా, ఆత్మరూపిగా మా మధ్య నివసించి నేడు మమ్మలను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేసిన మాటను బట్టి నాయన నేడు మేము నీ వాక్యమును అనుసరించి నీ యందు జీవించుటకు, నీలో కొనసాగుటకు సహాయం చేయండి. అపవాదికి చోటేక, అపవాదిక ఆలోచనకు చోటేక, లోకముతో పాపముతో పోరాడుకు కావలసిన నీ వాక్య ఖడ్గములు ధరించిన వారమే విశ్వాసంలో కొనసాగుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చెరగలందరూ కట్టికరపు దయచేయండి. సర్వశక్తి గల తండ్రి, నీ సన్నిధి, నీ సహాయము మా అందరికీ దయచేయండి నాయన. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి మీ రాజ్యం అందు చేరగలిగితే కట్టికరపు దయచేయమని నాయన. నేడైన దినాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు. కాబట్టి నీ వచ్చే సమయానికి మేము తగ్గ సిద్ధపాడగలిగిన వారంగా నీతో సదాకాలం జీవించుతో కట్టుకృప దయచేయమని, నేను పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై నుంచిమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధులు మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రారంభం క్షమించండి.
శోధనల ఏకాదశిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. నా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదాకుడండి సంరక్షించును గాక. ఆమేన్.